నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే నాకు సర్జరీ కంప్లీట్ అయ్యి ఈ రోజుకి నిన్నటికి నాకు కంప్లీట్గా 2 months అయిపోయింది అనమాట. సో నా రిజల్ట్ ఏ విధంగా ఉంది, నా అప్డేట్ ఏ విధంగా ఉందని ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, చాలామంది నన్ను ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఫోన్లు చేసి అడుగుతున్నారు. మీరు ముందు ఏం చేయండి అంటే, మీరు సర్జరీ చేసుకోవాలా వద్దా మీరు ముందు డిసైడ్ అవ్వండి. ఆ తర్వాత నన్ను కన్సల్ట్ అయితే మీరు కొంచెం మీకు కూడా యూస్ఫుల్ ఉంటుంది, నాకు కూడా కొంచెం చెప్పడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ మీరు సర్జరీ చేసుకోవాలా వద్దా అని మీరు డిసైడ్ అయిన తర్వాతకి నాకు కాల్ చేయండి. మీకు నేను ప్రతిసారి మీకు రిప్లై ఇస్తూ ఉంటాను, మీకు అందరికీ కాల్స్కి రిప్లై ఇస్తుంటాను అనమాట. సో ఇప్పుడు నా రిజల్ట్ ఏ విధంగా ఉంది 2 months తర్వాత అని ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే, మీకు ఇప్పుడైతే ముందుగా నేను రౌండ్గా తిరిగి చూపిస్తాను. నా ఫ్రంట్ ఎట్లా ఉంది, నా సైడ్ ఎట్లా ఉంది, ఇంకా నా డోనర్ ఏరియా ఏ విధంగా ఉంది, వీటన్నిటి గురించి నేను కంప్లీట్గా ఒకసారి మీకు తిరిగి చూపిస్తాను. మీరు చూడండి. మీరు చూడొచ్చు నా సైడ్ వ్యూ ఎలా ఉంది, ఫ్రంట్ వ్యూ ఎలా ఉంది, బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందని. ఇప్పుడు ఇక కొంచెం క్లోజ్గా చూసుకున్నట్లయితే, ఓకే, ఇప్పుడు మీరు నా ఫ్రంట్ వ్యూ చూసుకున్నట్లయితే నాకు ట్రాన్స్ప్లాంటేషన్ ఏరియా ఇక్కడ ఉందన్నమాట. నాకు టోటల్గా వచ్చేసి 429 grafts ఇంప్లాంట్ చేశారు. సో ఇప్పుడు నా ఫ్రంట్ హెయిర్ లైన్ కానీ నా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా చూసుకున్నట్లయితే నాకు ఆల్మోస్ట్ ఒక 40 to 50% వరకే ఇప్పుడు షేడింగ్ ఫేస్లో ఆ హెయిర్ ఊడిపోయింది అనమాట. ఇంకా ఒక 50% వరకు ఆ విధంగానే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కొంచెం తొందరగా ఊడిపోయింది. సో ఇక్కడ ఆల్రెడీ కొంచెం గ్రోతింగ్ కూడా స్టార్ట్ అయినట్టుంది అనమాట ఇక్కడ కొన్ని హెయిర్స్. కానీ నాకు ఇంకా ఓన్లీ 50% మాత్రమే హెయిర్ ఫాల్ అయింది, మిగతా ఇంకా 50% ఉంది. నాకు కొంచెం చూసుకున్నట్లయితే చూడొచ్చు, మీరు అక్కడక్కడ ఖాళీలు ఉన్నాయన్నమాట, అక్కడక్కడ గ్యాప్స్ వచ్చినాయి. ఈ ఇక్కడ వైట్గా ఉన్నదంతా ఇదంతా నేను మినాక్సిడిల్ అప్లై చేసుకోవడం వల్ల నాకు ఈ వైట్ అనేది ఫామ్ అయింది. ఇది హెడ్ బాత్ చేస్తే మాత్రం ఇది కంప్లీట్గా మనకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ నా సైడ్ వ్యూ చూసినట్లయితే నాకు ఆల్రెడీ హెయిర్ లైన్ అనేది కొంచెం కనిపిస్తుంది అనమాట, మీరు చూసుకోవచ్చు. నేను నా 50 days తర్వాత కూడా నేను నా ఫస్ట్ హెయిర్ కట్ చేయించాను. చూడండి, మీరు నా హెయిర్ లైన్ కూడా కనిపిస్తుంది. ఇక నా డోనర్ ఏరియా చూసుకున్నట్లయితే చూడండి, అది చాలా బాగా ఇంప్రూవ్ అయింది. అసలు సర్జరీ అయిందా లేదా అన్నట్టే ఉంది. చూస్తున్నట్టయితే చూడండి, మీకు చాలా న్యాచురల్ అని ఉన్నాను. ఇక్కడ నుంచి గ్రాఫ్స్ తీశారా లేదా అన్నట్టు. నేను ఇంకోసారి సర్జరీ చేసుకోవాలని కూడా నాకు సరిపోయానండి, ఇంకా డోనర్ ఏరియా గ్రాఫ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇటు సైడ్ కూడా చూసుకున్నట్లయితే మీకు నా హెయిర్ లైన్ అనేది ఇప్పుడే కనిపిస్తుంది అనమాట. చూడండి, మీరు న్యాచురల్గా ఉంది నా హెయిర్ లైన్ కూడా. చూసుకున్నట్లయితే మీరు నా హెయిర్ అనేది, నా లుక్ అనేది ఆల్రెడీ కనిపిస్తూనే ఉంది చాలామందికి కూడా. నన్ను చాలామంది ఏమంటున్నారంటే, మీరు అసలు సర్జరీ చేసుకున్నట్టే లేదు, చాలా న్యాచురల్గా ఉంది అంటున్నారు. సో నాకు బాగా కాన్ఫిడెంట్ వచ్చేసింది. నాకు 2 monthsకే ఇట్లా ఉందంటే ఇంకా 6 months తర్వాత నాకు రిజల్ట్ రావడానికి ఇంకా 4 months ఉందన్నమాట. సో ఆ 4 months తర్వాత నాకు మంచి రిజల్ట్ వస్తుందని నాకు ఆల్రెడీ హోప్ వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. మీరు చూసినట్లయితే నా షేడింగ్ ఫేస్ అలా ఇప్పుడు నాకు నిన్నటితో చెప్పినా కదా మీకు, నిన్నటితోనే నాకు ఆల్రెడీ 2 months కంప్లీట్ అయిందనమాట. ఇంకా నాకు 4 monthsలో రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో నాకు ఈ షేడింగ్ ఫేస్లో 40 to 50% గ్రాఫ్స్ మాత్రమే ఊడిపోయాయి అనమాట. నెక్స్ట్ ఇంకా ఒక 40 to 50 ఉన్నాయన్నమాట. ఇది కంప్లీట్గా ఊడిపోయిన తర్వాతకి మళ్ళీ మనకి రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇట్లా ఉంది నా కండిషన్. ఓకే, చూసారు కదా గాయస్, నా కండిషన్ ఏ విధంగా ఉంది, నా రిజల్ట్ ఏ విధంగా రాబోతుంది అని. సో మీకు కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలనుకున్నా కూడా, లేకపోతే దాని గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా, సర్జరీ తర్వాత ఏ విధంగా కేర్ తీసుకోవాలి, సర్జరీకి ముందు ఎలాంటి క్లినిక్ని చూజ్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి నేను నా కాంటాక్ట్ నెంబరు నేను గత 2 వీడియోల నుంచి మీకు ఇస్తున్నాను. నాకు చాలామంది కాల్ చేస్తున్నారు. నేను వాళ్ళందరికీ నాకు టైం ఉన్నప్పుడల్లా పక్కా రిప్లై ఇస్తున్నాను, అందరికీ చెప్తున్నాను అసలు ఎట్లా ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏ విధంగా జరుగుతుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంది, వీటన్నిటి గురించి వాళ్ళకు కంప్లీట్గా చెప్తూనే ఉన్నాను. మీకు కూడా అట్లనే, మీకు కూడా ఏమన్నా చేసుకోవాలనే ఆలోచన ఉంటాయి, లేకపోతే మీరు ఏ విధంగా క్లినిక్ని చూజ్ చేసుకోవాలి, రిజల్ట్ ఉండే క్లినిక్ల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీటన్నిటి గురించి నేను పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, నాకు కాంటాక్ట్ అవ్వండి, కాల్ చేయండి. నేను మీకు ఎప్పుడు రిప్లై ఇస్తుంటాను. అంటే కొన్నిసార్లు పని ఉండొచ్చు, కానీ నేను ఫ్రీ అయినప్పుడు మాత్రం అందరికీ కాల్ చేస్తూ రిప్లై ఇస్తున్నాను. సో మీకు ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కంప్లీట్గా A to Z అన్నీ నేను నా ఛానల్లో అందిస్తాను అనమాట. మీకు ఎప్పుడూ అనుకూలంగా, అంటే అన్ని వేళలా మీకు సహాయపడుతూ ఉంటాను. సో మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా అప్డేట్స్ అన్నీ ఇస్తుంటాను. మీకు నా వంతు సహాయంగా మీకు ఏదో ఒకటి చేస్తుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో అట్లనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా వీడియోని కూడా లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు ప్రతిసారి అది మళ్ళీ మీకు యూట్యూబ్ అనేది మీకు పంపిస్తూ ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ.